అది ఫీల్ మై లవ్ అంటున్నారు అల్లు అర్జున్. ఈ మేరకు హైదరాబాద్ యూసఫ్గూడలో ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఒక మీటింగ్ పెట్టారు ఫ్యాన్స్ అసోసియేషన్తో, అభిమానులందరితో. అండ్ వాళ్ళకు మంచి సలహా ఇచ్చారు, కీలక వ్యాఖ్యలు చేశారు. అదేంటంటే మీకు ఎవరైనా నచ్చకపోతే వాళ్ళని వదిలేయండి అని అంటున్నారు అల్లు అర్జున్. అనవసరంగా వాళ్ళని ట్రోల్ చేయడం, ద్వేషించడం, తిట్టడం వద్దు. అండ్ వాళ్ళ కోసం మీ టైంని, మీ డబ్బుని వృధా చేసుకోవద్దని చెప్తున్నారు అల్లు అర్జున్. అంటే రోజు మీకుండే ఎనర్జీ మీకోసం, మీ కుటుంబ సభ్యుల కోసం, మీ పిల్లల కోసం వాడండి. మీ ఎనర్జీని మాత్రం ఇలాగే ఉంచుకోండి అని చెప్తున్నారు అల్లు అర్జున్. ఇది ఫ్యాన్స్ అండ్ యాంటీ ఫ్యాన్స్, హేటర్స్ అందరికీ కలిపి నేను ఎప్పటి నుంచి ఒక మాట చెప్తా ఉన్నాను. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. అంటే ఇలాంటి అక్రోసియేషన్ ఎప్పుడు, ఇలాంటి అకేషన్ జరిగినప్పుడు నా మనసులో ఉన్న ఒక మాట షేర్ చేసుకోవాలి ఎప్పటి నుంచో ఉంది నాకు. నీకు ఎవడన్నా నచ్చలేదా, వాడిని నేను హేట్ చేసి, వాడిని నువ్వు ట్రోల్ చేసి నీ టైం నువ్వు వేస్ట్ చేసుకోవద్దు. నచ్చలేదా వదిలే. నీ 1% కూడా నువ్వు ఖర్చు పెట్టద్దు. నీకు 100 రూపాయలు ఉన్నాయనుకో, నీకు ఇష్టం లేని విషయం మీద ఎవడన్నా డబ్బులు ఖర్చు పెడతారా? ఎగ్జాక్ట్లీ, వదిలే, ఖర్చు పెట్టకు. నీకు నచ్చిన పని చేసుకో. నీకు నచ్చిన ఒక అమ్మాయి ఇంటి బయట నుంచి వెయిట్ చేయి, పర్లే, అట్లీస్ట్ ఎంజాయ్ చేస్తావు. అవి అల్లు అర్జున్ అభిమానులకు చెబుతున్న మాటలు. హైదరాబాద్లోని యూసఫ్గూడలో ఫంక్షన్ హాల్లో ఫ్యాన్స్ మీటింగ్ జరిగింది. దీనికి జిల్లాల నుంచి ప్రతినిధులు అండ్ స్టేట్ కమిటీ సభ్యులు కూడా హాజరయ్యారు. అభిమానులతో కలిసి ఇలా మాట్లాడడం తనకు చాలా గర్వంగా, సంతోషంగా ఉందని చెప్పారు అల్లు. అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఫార్మింగ్ దిస్ ఆర్గనైజేషన్. ఇవాళ నేను ఇక్కడ ఉండటం అనేది నాకు చాలా గర్వంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. వచ్చిన ప్రతి ఒక్కరికి నేను థ్యాంక్ యూ తప్ప ఏం చెప్పగలను. థ్యాంక్ యూ. కీప్ ద ఫైర్ ఆన్. అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఫార్మింగ్ దిస్ ఆర్గనైజేషన్. ఇవాళ నేను ఇక్కడ ఉండటం అనేది. పుష్పతో పాన్ ఇండియా రేంజ్లో బన్నీ క్రేజ్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది, మనందరికీ తెలుసు. ఇక ఏపీ, తెలంగాణతో పాటు అటు కేరళ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర అండ్ మరికొన్ని స్టేట్స్లో కూడా అల్లు అర్జున్కి ఫ్యాన్ క్లబ్స్ ఉన్నాయి. ఇటీవలే ఆయా రాష్ట్రాల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించారు. ఇప్పుడు ఏపీ, తెలంగాణ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. అండ్ ఒక పిలుపు కూడా ఇచ్చారు. మన హీరోని అభిమానిద్దాం, తోటి హీరోని గౌరవిద్దాం అన్న మెసేజ్ ఫ్యాన్స్కి ఇచ్చారు. అలాగే మీ కుటుంబాలు కూడా మీకు ఇంపార్టెంట్ అంటూ మోటివేట్ చేసే ప్రయత్నం చేశారు. సో బన్నీ తన కో స్టార్స్తోనే కాదు, మిగతా హీరోలతో కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటూ ఉంటారు. ఆ ఫ్రెండ్లీ రిలేషన్ ఫ్యాన్స్లో కూడా ఉండాలనే తన ఆకాంక్షని బన్నీ తెలియజేశారు.